ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಹಲೋ, ನಮಸ್ತೆ, ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಇನ್ಫಾರ್ಮೇಷನ್. ಇವತ್ತಿನ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಾನು ಈರುಳ್ಳಿ ಹೂವಿಂದ ನಾವು ಈರುಳ್ಳಿ ಸೀಡ್ಸ್ನ ಹೇಗೆ ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಬೇಕು ಅನ್ನೋದನ್ನು ನಾನು ನಿಮಗೆ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಡೀಟೈಲಾಗಿ ತೋರಿಸ್ತಾ ఇದ್ದೀನಿ. వీడియోನ స్కిప్ ಮಾಡದೆ కొనే తనక ನೋಡಿ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే మనము ఆనియన్స్ నుంచి అంటే ఆనియన్ పెంచిన తర్వాత దాంట్లో పువ్వు వస్తుంది కదా, ఆనియన్ పువ్వులో నుంచి సీడ్స్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, కలెక్ట్ చేసుకొని సీడ్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్తున్నాను. కాబట్టి వీడియోని మిస్ కాకుండా ఫుల్ వీడియో అయితే చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చూద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇవి ఆనియన్ సీడ్స్. మనకి ఈ ఆనియన్ ఫ్లవర్ ఏముంటుంది, ఈ ఎర్రగడ్డ ఫ్లవర్ కదా, ఇది బాగా ఎండిపోవాలన్నమాట. మనము చెట్లో నుంచి కోసే అప్పటికే ఇది చాలా బాగా ఎండి ఉంటే మనకి సీడ్స్ బాగా రెడీ అవుతాయి. కోసిన తర్వాత కూడా సీడ్స్ అదే బయటకు వచ్చేలాగా చాలా బాగా ఎండాలి. దీన్ని మనము చాలా బాగా ఎండడానికి పెట్టి తర్వాత ఇలా తీయాలి. చూస్తున్నారా, ఒక్కొక్క ఫ్లవర్లో చాలా సీడ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి, 4 ఉంటాయి, అలాగే ఒక దాంట్లో 5 అయితే కూడా ఉంటాయి. అలాగే కొన్నిట్లో అయితే ఒక్క సీడ్ కూడా ఉండదు, అంటే దాంట్లో సీడ్స్ ఫామ్ అయి ఉండదు అనమాట. చూస్తున్నారా, ఇలా బ్లాక్గా సన్నగా ఉంటాయన్నమాట. ఇవి ఆనియన్ సీడ్స్. ఆనియన్ సీడ్స్లో నుంచి కూడా మనము ఆనియన్ ప్లాంట్ని పెంచుకోవచ్చు. ఎలాగా అనేది నేను వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను సీడ్స్ని చేస్తున్నాను కదా, ఇదే వేసి మీకు ఫుల్ లెంత్ వీడియో హార్వెస్ట్ వరకు, అంటే మనము సీడ్స్ వేయేటప్పటి నుంచి హార్వెస్ట్ వరకు ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ సీడ్స్ కలెక్ట్ చేస్తున్న ఆనియన్ అయితే నేను ఆనియన్ని పై భాగం ఉంటుంది కదా, మనకి రూట్స్ వచ్చే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం సగానికి కట్ చేసి మట్టిలో నాటి ఆనియన్ని పెంచాను. ఆ ఆనియన్లో పెంచిన దాంట్లో వచ్చిన పువ్వు అన్నమాట ఇది. దాంట్లో నుంచి నేను సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. మనము సీడ్స్తో నుంచి కూడా మనము ఆనియన్స్ని పెంచుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా పెంచుకోవచ్చు. అది కూడా నేను మీకు ముందు చెప్పినట్టు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తున్నాను. చూసారా, చిన్న పువ్వులో నాకు ఇన్ని ఆనియన్ సీడ్స్ వచ్చాయి. అలాగే ఇంకా ఒక పువ్వులో నుంచి కూడా ఆనియన్ సీడ్స్ కలెక్ట్ చేశాను, అవి కూడా చూపిస్తాను. మనం ఇలా ప్లాస్టిక్ జిప్ లాక్ కవర్లో వేసి వీటిని ಸ್ಟೋರ್ చేసుకోవచ్చు. ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ, ಇದು ಆನಿಯನ್ ಸೀಡ್ಸ್. ಒಂದು ಚಿಕ್ಕ ಹೂವಿನಿಂದ ನನಗೆ ಇಷ್ಟು ಆನಿಯನ್ ಸೀಡ್ಸ್ ಬಂದಿದೆ. ಇದು ಇನ್ನೊಂದು ಹೂವು, ಇದರಲ್ಲೂ ಕೂಡ ಸೀಡ್ಸ್ ತುಂಬಾ ಇದೆ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಸೀಡ್ಸ್ ಫಾರ್ಮ್ ಆಗಿದೆ ಇದರಲ್ಲಿ. ಬಟ್ ಇನ್ನೂ ಒಣಗಬೇಕಾ ಇಲ್ವಾ ನೋಡೋಣ ಅಂತ ಈಗ ತೆಗಿತಾ ಇದ್ದೀನಿ. ಇದರಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಸೀಡ್ಸ್ ಫಾರ್ಮ್ ಆಗಿದೆ ಅಂತಂದರೆ ತುಂಬಾ ಸೀಡ್ಸ್ ಫಾರ್ಮ್ ಆಗಿದೆ. ಹಾಗೆ ಈ ಫ್ಲವರ್ ಹೇಗೆ ನಾನು ಆನಿಯನ್ನ ಬೆಳೆಸ್ದೆ ಅಂದರೆ, ನಮಗೆ ಮನೇಲೇ ಸಿಗುತ್ತಲ್ಲ ಈರುಳ್ಳಿ, ಅದನ್ನು ಅರ್ಧಕ್ಕೆ ಕಟ್ ಮಾಡಿ ಬೇರುಗಳಿರುತ್ತಲ್ಲ ಆ ಪೋರ್ಷನ್ನ ಮಣ್ಣಲ್ಲಿಟ್ಟು ಬೆಳೆಸಿದ್ರೆ ನಮಗೆ ಸ್ಪ್ರಿಂಗ್ ಆನಿಯನ್ ಬೆಳೆಯುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ಬಂದಂಥ ಸ್ಪ್ರಿಂಗ್ ಆನಿಯನ್ಸ್ನ ಕಟ್ ಮಾಡದೆ ಹಾಗೆ ಬಿಟ್ಟರೆ ನಮಗೆ ಹೀಗೆ ಹೂವು ಕೂಡ ಬರುತ್ತೆ. ಈ ಹೂವು ಹಾಗೆ ಗಿಡದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಒಣಗಬೇಕು. ಒಣಗಾದಮೇಲೆ ನಾವು ಸೀಡ್ಸ್ನ ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಸೀಡ್ಸ್ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲಿ ನಾನು ಸೀಡ್ಸ್ನ ಕಲೆಕ್ಟ್ ಮಾಡೋಣ ಅಂತ ಟ್ರೈ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಬಟ್ ತುಂಬ ಸೀಡ್ಸು ಒಣಗಿಲ್ಲ ಅನಿಸುತ್ತೆ, ಅದಕ್ಕೇ ಅದು ಈಸಿಯಾಗಿ ಸೀಡ್ಸ್ ಅಂತೂ ಬರ್ತಿಲ್ಲ. ಇನ್ನೂ ಒಂದೆರಡು ದಿನ ಒಣಗಿಸಿದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಸೀಡ್ಸ್ ಎಲ್ಲ ಈಚೆ ಬಂದುಬಿಡುತ್ತೆ. ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ, ಇದು ಆನಿಯನ್ ಸೀಡ್ಸು. ಒಂದೊಂದು ಚಿಕ್ಕ ಫ್ಲವರ್ ನೋಡಿ, ಈ ಚಿಕ್ಕ ಫ್ಲವರಲ್ಲಿ 3ರಿಂದ 5 ಸೀಡ್ಸ್ ಇರುತ್ತೆ. ಹೇಗೆ ಫಾರ್ಮ್ ಆಗಿದೆ ಸೀಡ್ಸ್ ಅನ್ನೋದ್ರ ಮೇಲೆ ಕೂಡ ಇದು ಡಿಪೆಂಡ್ ಆಗುತ್ತೆ. ಒಂದು 3ರಿಂದ 5 సీడ్స్ అంటూ ఫామ్ ಆಗಿರುತ್ತೆ. చూసారా, ఇది ఇంకొక ఫ్లవర్ అండి. ఇది నేను ఎండడానికని అలాగే ఉంచేశాను. ఇది ఫుల్గా ఎండలేదనమాట, ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది. మనము ఈ ఆనియన్ ఫ్లవర్ ఏముంది, ఇది ఫుల్ ఎండినాక తీసామంటే సీడ్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే జర్మినేషన్ రేట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనము వీటిని ఇంకా కొన్ని రోజులు ఎండిన తర్వాత తీస్తాను. ఆ క్లిప్పింగ్ని కూడా నేను ఇదే వీడియోలో అటాచ్ చేశాను. సో వీడియోని నెక్స్ట్ చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. ఇప్పటికే
చూడండి, మీకు ఎలా నేను ఆనియన్ సీడ్స్ తీసానన్నది చూపిస్తాను. ఇప్పుడు చూసారా, ప్రస్తుతానికైతే ఇన్ని రాలాయి, కానీ ఇంకా ಸೀಡ್ಸ್ అయితే ఉన్నాయన్నమాట. ಸೊ ನೋಡಿದ್ರಿ ಅಲ್ಲ, ಇಷ್ಟು ಸೀಡ್ಸ್ ಅಂತೂ ಬಂತು. ಬಟ್ ಇದು ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಒಣಗಿದ್ರೆ ಸೀಡ್ಸು ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ಸೊ ಇದನ್ನು ಇನ್ನೂ 1-2-3 ದಿನ ಒಣಗಕ್ಕೆ ಇಡ್ತೀನಿ. ಹಾಗೆಯೇ ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನು ಅಂತ ಅಂದರೆ, ನಾವು ಸೀಡ್ಸಿಂದ ಕೂಡ ಆನಿಯನ್ಸ್ನ ಈಸಿಯಾಗಿ ಬೆಳೆಸ್ಕೋಬೋದು. ಇದು ನಾನು ನಿಮಗೆ ತೋರಿಸಿ ಒಂದು 3 ದಿನಗಳ ನಂತರ ನಾನು ಮತ್ತೆ ಸೀಡ್ಸ್ನ ಕಲೆಕ್ಟ್ ಮಾಡೋಣ ಅಂತ ತೆಗೆದಿದ್ದೀನಿ. ನೋಡಿ, ಇವಾಗ ಸದ್ಯಕ್ಕೆ ಈಸಿಯಾಗೆ ಸೀಡ್ಸ್ ಬರ್ತಾ ಇದೆ ಈಚೆಗೆ. ಸೊ ನಾವು ಸೀಡ್ಸಿಂದ ಆನಿಯನ್ನ ಹೇಗೆ ಬೆಳೆಸ್ಬೋದು, ಸೀಡ್ಸಿಂದ ಆನಿಯನ್ನ ಬೆಳೆಸಿ ಹಾರ್ವೆಸ್ಟ್ ತನಕ ಹೇಗೆ ಹಾರ್ವೆಸ್ಟ್ ಮಾಡೋದು ಅನ್ನೋದು ಫುಲ್ ಲೆಂತ್ ವಿಡಿಯೋ ಮಾಡೋಣ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಸೊ ಆ ವಿಡಿಯೋ ಕೂಡ ನಾನು ಮುಂದೆ ಡೆಫಿನೆಟಾಗಿ ಮಾಡ್ತೀನಿ. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ನಮ್ಮ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಂಡು ಫಾಲೋ ಆಗ್ತಾ ಇದ್ದರೆ ನನ್ನ ವೀಡಿಯೋಸ್ನ ಮಿಸ್ ಆಗದೆ ನೀವು ನೋಡ್ಬೋದು. ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಎಷ್ಟು ಈಸಿಯಾಗಿ ಆನಿಯನ್ ಸೀಡ್ಸ್ನ ನಾವು ಮನೆಯಲ್ಲೇ ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಇದರಿಂದ ತುಂಬಾ ಆನಿಯನ್ ಗಿಡಗಳನ್ನ ಬೆಳ್ಕೋಬೋದು ಕೂಡ. ಆದರೆ ಸೀಡ್ಸಿಂದ ಬೆಳೆಸಿದ್ರೆ ಒಂದು ಡಿಸಡ್ವಾಂಟೇಜ್ ಏನು ಅಂತ ಅಂದರೆ, ಬೆಳೆಯೋದು ತುಂಬಾ ಸ್ಲೋ ಗ್ರೋತ್ ಇರುತ್ತೆ ಆನಿಯನ್ಸು. ಹಾಗೆಯೇ ನಾವು ಈ ಆನಿಯನ್ಸ್ನ ಕಟ್ ಮಾಡಿ ಇಟ್ಟರೆ ಸ್ಪ್ರಿಂಗ್ ಆನಿಯನ್ಸ್ನ ಬೇಗ ಹಾರ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಬೋದು. ಬಟ್ ಸೀಡ್ಸಿಂದ ಬೆಳೆಸೋದು ತುಂಬಾ ಸ್ಲೋ ಕೂಡ ಆಗುತ್ತೆ. ಬಟ್ ಸೀಡ್ಸಿಂದ ಕೂಡ ನಾವು ಬೆಳೆಸ್ಬೋದು ಅನ್ನೋದನ್ನು ತೋರಿಸೋದೇ ನಾನು ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಿರೋದು. ಹೀಗೆ ಸೀಡ್ಸ್ನ కలెక్ట్ ಮಾಡಿಕೊಂಡು ತುಂಬಾ ఈజీయాಗಿ ನಾವು ఆనియన్స్ನ గ్రో ಮಾಡ್కోಬೋದು. సో చూసారు కదండి, మనము సీడ్స్ నుంచి కూడా ఆనియన్స్ని గ్రో చేయొచ్చు. అలాగే సీడ్స్ ఎలా కలెక్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా. ఫుల్ లెంత్ వీడియో, అంటే సీడ్స్ వేసి హార్వెస్ట్ వరకు ఎలా అనేది నేను నెక్స్ట్ ముందు చూపిస్తాను మన ఛానల్లో. కాబట్టి మన ఛానల్ని ఎవరు మిస్ కాకుండా మన వీడియోస్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేసుకొని ಫಾಲೋ అవుతూ ఉండండి. ನೋಡಿದ್ರಾ ಎಷ್ಟು ಸೀಡ್ಸ್ ಬಂದಿದೆ ಅಂತ? ತುಂಬಾ ಸೀಡ್ಸ್ ಬಂದಿದೆ. ಇದೆಲ್ಲ ಕೂಡ ಬರೀ ಒಂದೇ ಒಂದು ಫ್ಲವರಿಂದ ಬಂದಿದ್ದಂಥ ಸೀಡ್ಸ್. ನಾನೀಗ ನಿಮಗೆ ತೋರಿಸಿದ್ದೆ ಅಲ್ವಾ, ಆ ಒಂದು ಫ್ಲವರಿಂದ ನಾನು ಇಷ್ಟು సీడ్స్ನ కలెక్ట్ ಮಾಡಿದ್ದೀನಿ. చూసారా ఎన్ని సీడ్స్ వచ్చాయి? ఈ అన్ని సీడ్స్ని నేను ఒకే ఫ్లవర్ నుంచి హార్వెస్ట్ చేశాను. చూస్తున్నారు కదా, చాలా సీడ్స్ అయితే వచ్చాయి. ఇవి బాగా ఎండిపోయి మనకి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా చెట్లు అయితే వస్తాయన్నమాట. చాలా సీడ్స్ అయితే నేను కలెక్ట్ చేశాను. నేను వదిలిందైతే 2 పూలు మాత్రమే. అప్పుడే మీకు ఒకటి చూపించాను కదా, జిప్లాక్ కవర్లో నేను స్టోర్ చేసి పెట్టాను. ఇది ఇంకొక పువ్వు నుంచి వచ్చింది. ఒకే ఒక పువ్వు నుంచి మనకి ఇన్ని సీడ్స్ వస్తున్నాయంటే ఎన్ని ఆనియన్స్ అయితే రెడీ అవుతాయో మీరే ఆలోచించండి. మనం సీడ్స్ ద్వారానే కాదు, ఆనియన్స్ని కట్ చేసి పెట్టి కూడా మనము ఆనియన్స్ని పెంచుకోవచ్చు. నేను మీకు ముందుగా చెప్పినట్టు నెక్స్ట్ వీడియోస్లో అయితే ఆ వీడియోని ఖచ్చితంగా చేస్తాను. ప్రస్తుతానికి ఈ కలెక్షన్ ఎలా చేయాలనేది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ಚಾನಲ್ని ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೂಡ చేసుకోండి. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ನಿಮಗೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅನ್ಕೋತೀನಿ. ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಹಾಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೂಡ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್, ಬಾಯ್ ಬಾಯ್.